ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము మన బిలీఫ్ సిస్టమ్ ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది అసలు ఎలా ఫామ్ అయిందో తెలుసుకుందాము. వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? ద పాస్ట్ హ్యాస్ నో పవర్ ఓవర్ మీ. సో ఈ చాప్టర్ పేరు అది. షిఫ్ట్. All right, we have gone through a lot of stuff and we have shifted through what we thought the problem was. Now we have come up with what I believe is the real problem. We feel we are not good enough and there is a lack of self-love from the way I look at life. If there is any problem, then this has to be true. So let us look at where this belief came from. సో మనము అంతకు ముందు సెషన్స్లో అన్నిట్లో మనం తెలుసుకున్నాం కదా, మనకి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అన్నది. ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్. మనల్ని మనము ప్రేమించుకోలేకపోవడమే అసలైన రీజన్ అన్నమాట. అన్నిటికీ మూలము మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడం, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్. నేను గుడ్ ఎనఫ్ కాదు, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అని అనుకోవడమే అన్నిటికీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లమ్స్ అయినా, ఏ డిసీజెస్ అయినా కానీ మన లైఫ్లో ఏమున్నా విచ్ ఆర్ నాట్ గుడ్, మనం ఒక మంచి గుడ్ సిచ్యువేషన్లో లేము, అలా ఏది ఉన్నా కానీ దానికి రీజన్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అండ్ మనం గుడ్ ఎనఫ్ అని అనుకోకపోవడమే అనమాట. How did we go from being a teeny baby who knows the perfection of itself and of life to being a person who has problems and feels unworthy and unlovable to one degree or another? People who already love themselves can love themselves even more. సో మనకి తెలుసు కదా, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళని వాళ్ళు చాలా ప్రేమించుకుంటారు. సో దే లవ్ దెమ్సెల్వ్స్ అ లాట్ అన్నమాట. ఓకే, లెట్ మీ అడ్మిట్ ఆల్. సో పిల్లలు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. వాళ్ళకి చాలా పవర్స్ కూడా ఉంటాయి. దే కెన్ సీ సమ్ మాస్టర్స్ని చూడగలుగుతారు. అలా వాళ్ళకి చాలా రకాలుగా చాలా పవర్స్ ఉంటాయి. యాస్ట్రల్ మాస్టర్స్ని చూడగలుగుతారు, చనిపోయిన వాళ్ళని చూడగలుగుతారు, అండ్ అలానే వాళ్ళకి విజన్స్ బాగా వస్తాయి, అండ్ వాళ్ళకి ఒక థర్డ్ ఐ అనేది మంచి యాక్టివేషన్లో ఉంటుంది. సో అండ్ వాళ్ళని వాళ్ళు చాలా ప్రేమించుకుంటారు. అందుకనే పిల్లలు చాలా ఎలా ప్రేమగా అంటే చాలా క్యూట్గా ఉంటారు. వాళ్ళని చూసి అసలు అందరూ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారని అంటారు కదా. మనం పిల్లల్ని చూసి ఏంటి ఇలా ఉన్నాడు, బాలేడు ఈ పిల్లోడు అని అట్లా అసలు మనం అనుకోం కదా. సో ఎందుకంటే పిల్లలు వాళ్ళని వాళ్ళు అంత ప్రేమించుకుంటారు కాబట్టి మనము వాళ్ళని చూడంగానే మనకు కూడా ఆ ప్రేమ కలుగుతుంది అనమాట వాళ్ళ పైన. సో ఆ ప్రేమ అనేది వాళ్ళ నుంచి ఎమిట్ అవుతూ ఉంటుంది, ఆ ప్రేమ వాళ్ళ నుంచి వస్తుంది. సో సో మనం కూడా ఒకప్పుడు చిన్న బేబీస్ కదా, మనం కూడా ఒకప్పుడు చాలానే పర్ఫెక్ట్గా ఉన్నాము. మనల్ని మనం అంత ప్రేమించుకున్నాము, అంత వర్తీ అనుకున్నాము, అన్ని విధాలుగా మనం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాము. అలాంటి మనము ఎందుకు ఇలా మన లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్, ఒక సెల్ఫ్ లవ్ లేకపోవడము, మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడము, ఇలాంటివి మనం ఎందుకు ఇలా చేంజ్ అయ్యాము? ఇదంతా ఎందుకు అని అంటే యాజ్ మనం గ్రో అయ్యే కొద్దీ మనకు అయిన కండిషనింగ్ కానీ అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళు దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల కానీ మనకి అయిన నరిష్మెంట్ వల్ల అలా మనకి ఒక నమ్మక వ్యవస్థ అనేది ఏర్పడింది. సో ఇప్పుడు మనం బ్యాక్ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఒక బేబీ ఎలా ఫీల్ అవుతుందో అలాంటి ఒక పర్ఫెక్షన్ అనే స్టేట్కి మనము వెళ్ళాలి. ఎవరైతే ఆల్రెడీ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటున్నారో వాళ్ళు ఇంకా దే షుడ్ లవ్ దెమ్సెల్వ్స్ అన్నమాట. వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమించుకునే ఒక స్థితికి వెళ్ళగలగాలి. థింక్ ఆఫ్ అ రోజ్ ఫ్రమ్ ద టైమ్ ఇట్ ఈస్ అ టినీ బర్డ్. As it opens to full flower till the last petal falls, it is always beautiful, always perfect, always changing. So it is within us. We are always perfect, always beautiful, and ever changing. We are doing the best we can with the understanding, awareness, and knowledge we have. As we gain more understanding, awareness, and knowledge, then we will do things differently. సో ఒక రోజుని మనం తీసుకుంటే అది చిన్న బడ్గా
ఉన్నప్పటి నుంచి అది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది కదా! అది విచ్చుకున్న తర్వాత చాలా అందంగా ఉంటుంది. అండ్ దాని పెటల్స్ పడిపోతున్నా గానీ అది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కానీ ఆ రోజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. దానికున్న ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే మనం కూడా ఆల్రెడీ పర్ఫెక్ట్. అలానే మనం గూడా ఆల్రెడీ బ్యూటిఫుల్. అలానే మనం గూడా ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాము. అదెలా జరుగుతుంది అంటే, అప్పుడు మనకున్న ఒక అండర్‌స్టాండింగ్, అప్పుడు మనకి ఉన్న ఒక అవేర్‌నెస్, ఒక కాన్షియస్‌నెస్, అప్పుడు మనకున్న ఒక నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ నిరంతరం చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక అండర్‌స్టాండింగ్ గూడా మనకి ఇప్పుడు కొన్నిటి పైన కొన్ని అండర్‌స్టాండింగ్ ఉంటుంది. కొన్నిటి పైన కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అవన్నీ గూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ద మోర్ వి గెయిన్ నాలెడ్జ్, ద మోర్ వి పర్సీవ్ థింగ్స్. సో, మనకి అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, అంటే మనం వి కీప్ ఆన్ ఎవాల్వింగ్ కదా! వి కీప్ ఆన్ చేంజింగ్. యాస్ వి గెయిన్ మోర్ అండర్‌స్టాండింగ్ అండ్ అవేర్‌నెస్ అండ్ నాలెడ్జ్ దెన్ వి విల్ డూ థింగ్స్ డిఫరెంట్‌లీ. సో, ఇప్పుడు మనకొక దాని పైన ఉన్న ఒపీనియన్ ఒక 10 సంవత్సరాలు నాకు ఎగ్జాంపుల్ ఒక దాని పైన ఉన్న ఒపీనియన్ సేమ్ ఒపీనియన్ నాకిప్పుడు లేదు. ఒకప్పుడు నేను ఎలా అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఐ వాంట్ టు చేంజ్ ద వరల్డ్ అనమాట. ఐ వాంట్ టు చేంజ్ ద పీపుల్ అరౌండ్ మీ. సో, ఇలా వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? ఇలా కాదా చేయాల్సింది. సో, ఇలా ఎక్కువ నాకు థింకింగ్ ఉండేది. ఎప్పుడు అవతల వాళ్ళు కరెక్ట్‌గా లేరు. సో, వీళ్ళలోనే ఈ చేంజ్ రావాలి. ఆహ్, ఈ పాలిసీస్ చేంజ్ చేయాలి. ఈ రూల్స్ చేంజ్ చేయాలి. ఇలా ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఆహ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీబడీ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఐ ఓన్లీ ఫోకస్ మెయిన్‌లీ ఐ వోంట్ సే ఓన్లీ, మెయిన్‌లీ ఐ ఫోకస్ ఆన్ మైసెల్ఫ్ అనమాట. నన్ను నేనెలా చేంజ్ చేసుకోవాలి అన్న దాని పైననే నాది ఉంటుంది. ఎందుకంటే నాకు ఇప్పుడొచ్చిన నాలెడ్జ్, నాకిప్పుడు తెలిసిన ఒక నాలెడ్జ్ కానీ, నాకు ఇప్పుడు తెలిసిన ఒక ఆహ్, నేనున్న ఒక అవేర్‌నెస్‌లో గానీ, ఒక కాన్షియస్‌నెస్‌లో గానీ, నాకిప్పుడున్న ఒక అండర్‌స్టాండింగ్‌లో గానీ, సో మెనీ థింగ్స్, సో మెనీ యాస్పెక్ట్స్ ఆఫ్ మై లైఫ్‌లో నాకు ఆ చేంజ్ అనేదొచ్చింది. సో, నేను 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నానో నేనిప్పుడు అలా లేను. నా ఒపీనియన్స్ చేంజ్ అయ్యాయి. నా పర్సెప్షన్ చేంజ్ అయింది. నాకున్న నాలెడ్జ్ ఇంక్రీజ్ అయింది ఫర్ బెటర్. నాకు ఉన్న నా అవేర్‌నెస్ చాలా బాగా పెరిగింది. సో, అది ప్రతి ఒక్కళ్ళతో గూడా సేమ్ ఉంటుందనమాట. అందుకనే అంటారు కదా! ద ఓల్డ్ వి గెట్, ద వైజర్ వి బికమ్ అని చెప్పి. ఎంత మనము ఎల్డర్‌గా అవుతామో, ఎంత ఓల్డ్ అవుతామో, మనకున్న విజ్డమ్ అనేది అంత పెరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్సెస్ దట్ వి గో త్రూ ఇన్ అవర్ లైఫ్. సో, మనకెప్పుడైతే ఒక సరైన నాలెడ్జ్ అనేది దొరుకుతుందో వి చేంజ్ ఫర్ బెటర్ అనమాట. సో, అది మనం చూసుకోవాలి. మనం సరైన పాత్‌లో ఉన్నామా? లేదా? సరైన నాలెడ్జ్ అనేది మనం తీసుకుంటున్నామా? లేదా? అది మనం ఎలా మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము? మనం ఎంత అవేర్‌నెస్‌తో జీవిస్తున్నాము? ఎక్కువ బయట ఫోకస్ చేస్తున్నామా? లేకపోతే మన పైన మనం ఎక్కువ ఫోకస్ చేసుకుంటున్నామా? సో, ఎప్పుడైతే మన పైన మనం ఫోకస్ చేసుకుంటామో ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయితాయి. అంటే ఫోకస్ ఇన్ ది సెన్స్ టు గెట్ ఎ బెటర్ పర్సన్. అంటే ఈ రోజుటి కంటే టుమారో రేపు ఇంకా బెటర్ పర్సన్‌గా అవ్వాలి. ద కాంపిటీషన్ ఈస్ విత్ అస్ ఓన్లీ. ఆ కాంపిటీషన్ అనేది ఎప్పుడు మనతోనే ఉండాలి. కంపారిజన్ ఎప్పుడు మనతోనే ఉండాలి. నిన్నటి స్వాతి, ఈరోజు స్వాతి కంపారిజన్ అంతే. అంతే తప్పించి అవతల వ్యక్తులతో కంపారిజన్ గాని, కాంపిటీషన్ గాని ఇట్స్ అ వేస్ట్ కదా! ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. వేస్ట్ ఆఫ్ టైమ్, యువర్ ఎనర్జీ, యువర్ ఫోకస్, ఎవ్రీథింగ్. మనం ఎక్కడ ఫోకస్ చేస్తే అది గ్రో అవుతుంది. సో, ఎక్కువ మన పైన ఫోకస్ చేసుకొని సెల్ఫ్ లవ్ వీటిల పైన మనము ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ఇంకెంత ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఇంకెంత ప్రేమించుకోవాలి, వీటిల పైననే మనం ఎప్పుడు ఆహ్, ఆ షిఫ్ట్ అనేది చేయాలి. సో, అందుకని ఇక్కడ షిఫ్ట్ అంటే what we thought the problem was, what I believe is a real problem. We feel we are not good enough, and there is a lack of self love. If there is a problem, then this has to be true. సో, మనం ఏది ప్రాబ్లమ్ అనుకుంటే అది మనకి ట్రూ అవుతుంది కదా! సో, అందుకనే యాక్చువల్‌గా ఏది ప్రాబ్లమ్ అన్నది మనకి తెలియాలి. ఏది ప్రాబ్లమ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్, నాట్ గుడ్ ఎనఫ్ దట్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లమ్. సో, అది మనం గుర్తించి వి హావ్ టు మేక్ దట్ షిఫ్ట్ ఫ్రమ్ వాట్ వి థాట్ ఈస్ అ ప్రాబ్లమ్ టు వాట్ ఈస్ యాక్చువల్లీ ద రియల్ ప్రాబ్లమ్. ఆ షిఫ్ట్ అనేది జరగాలి. సో, దాని పైననే వి హావ్ టు పుట్ అవర్ ఫోకస్ ఆన్. మెంటల్ హౌస్ క్లీనింగ్. సో, నెక్స్ట్ వన్.
The slide I'll see. Okay. Mental house cleaning. Now is the time to examine our past a bit more, to take a look at some of the beliefs that have been running us. Some people find this part of the cleaning process very painful, but it need not be. We must look at what is there before we can clean it out. So మనము మన క్లీనింగ్ పైన మనం ఫోకస్ చేయాలన్నమాట. ఇప్పుడు వరకు అయితే ఏదైతే మన మైండ్‌లో క్లటర్ ఉంది కదా! చాలా క్లటర్ వి హ్యావ్ సో మెనీ ఎక్స్‌పీరియన్సెస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో అదంతా గూడా సమ్ క్యాన్ బి వెరీ పెయిన్‌ఫుల్. కొన్ని అయితే చాలా పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. కొన్ని చాలా బిటర్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. కొన్ని చాలా ఒక విక్టిమైజ్డ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. అలా రకరకాల కొన్ని ఇలా మనం డిఫీట్ అచీవ్ చేయలేదు. డిఫీట్ అయిన ఏమంటారు? ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. సో, ఇలా చాలా ఎక్స్‌పీరియన్సెస్ మన మైండ్‌లో చాలా ఉన్నాయి. సో, అది మనం ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశామనుకోండి, మనం ఎప్పుడైనా గాని మన పాస్ట్ గురించి ఆలోచిస్తే ఎస్పెషల్లీ విచ్ ఆర్ నాట్ సో గుడ్ మూమెంట్స్ ఆర్ గుడ్ ఎక్స్‌పీరియన్సెస్ మనకెప్పుడు ఒక రకమైన ఒక ఏమంటారు? ఒక బ్యాడ్ ఎమోషన్ అనేది వస్తుంది కదా! నాట్ సో గుడ్ ఎమోషన్స్ లైక్ ఇట్ ట్రిగ్గర్స్ సాడ్‌నెస్ ఒక దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. సో, అందుకనే ఎక్కువ ఇలాంటి మనము ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు ఇదేంటంటే చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండొచ్చు. కానీ అంత పెయిన్‌ఫుల్‌గా మనము ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వి నో ఇవన్నీ మనం ఎందుకు డిగ్ చేస్తున్నాము, ఎందుకు మనము ఇప్పుడు నెమరేసుకుంటున్నాము అనంటే అవన్నీ తీసి మన మైండ్‌లో నుంచి తీసి పడేయడానికి ఇదంతా మనము క్లీన్ అనేది మనం చేసుకోవాలి. వి మస్ట్ లుక్ ఎట్ వాట్ ఈస్ దేర్ బిఫోర్ వి కెన్ క్లీన్ ఇట్ ఔట్. సో, అసలు ఏదుందో తెలుస్తే కదా! మనం క్లీన్ చేసుకోవాల్సింది. అసలు ఏది క్లీన్ చేయాలో తెలియాలి కదా! ఎప్పుడైనా గాని ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ రావాలి అనంటే అసలు ప్రాబ్లమ్ ఏంటి అన్నది మనకు తెలియాలి. ప్రాబ్లమ్ ఏంటో తెలియకుండా మనం సొల్యూషన్స్ ఎతుక్కుంటే ఎలా? ఇప్పుడు మనం లైఫ్‌లో అంతా అంతే కదా! సో, ఈవెన్ ఒక జాబ్ రావాలంటే మనం ఎక్స్‌టర్నల్‌గా మనము ఫోకస్ చేస్తూ ఉంటాము. ఏదేదో చేస్తాము. కానీ అసలు మన మైండ్‌లో ఉన్న కొన్ని డౌట్స్ గానీ, కొన్ని ఏమంటారు? మన మైండ్‌లో చాలా కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. రైట్? అండ్ అలానే సెల్ఫ్ డౌట్స్ అంటే సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి. ఇలా నేను వర్తీ కాదేమో కదా! నేను వర్తీ కాదు. అందుకని నాకు ఈ జాబ్ రాకపోవచ్చు. ఆర్ నాకు ఈ క్వాలిఫికేషన్ లేదు. అందుకని ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ మనం బయటెళ్లి ఏం చేస్తాము? రెజ్యూమెస్ అప్లై చేస్తాము. రకరకాల కంపెనీస్‌కెళ్తాము. ఏంటి నాకు రావట్లేదు. కానీ ఎక్కడ ఏది అడ్డము? వాళ్ళు కాదు. మనకి వాళ్ళు జాబ్ ఇవ్వట్లేదు. అది కాదు అక్కడ. అది కాదు మనకి అడ్డము. మన మైండే మనకి అడ్డం పడుతుంది. ఎందుకంటే మనమే ఆపేసుకుంటున్నాము ఏదైతే వచ్చేదుందో. సో, అందుకనే ఎక్కడుందో ప్రాబ్లమ్ అక్కడ వర్క్ చేయాలి. బయట వెళ్లి ఎంత వర్క్ చేసినా అది సొల్యూషన్ అనేది రాదన్నమాట. సో, ఎక్కడైతే మనకి రియల్ ప్రాబ్లమ్ ఉందో అక్కడ మనం అది ఐడెంటిఫై చేసి అక్కడ మనం వర్క్ అనేది చేయాలన్నమాట. వి మస్ట్ సీ వాట్ ఈస్ దేర్ టు క్లీన్. ఆ ప్రాబ్లమ్ ఎక్కడుందో అది ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి. సో, అలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఒకసారి జాబ్ ఇంటర్వ్యూకెళ్ళాము. ఆ జాబ్ ఇంటర్వ్యూలో మనకి చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, ఒకటి మైండ్‌లో పడిపోయింది. అంటే మనకు తెలియకపోవచ్చు. అది సబ్‌కాన్షియస్‌గా మైండ్‌లో పడిపోయింది. సో, ఇంక నేనసలు ఇట్లాంటి జాబ్ చెయ్యగూడదు అని. కానీ మనం నిరంతరం అలాంటి జాబే ట్రై చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మంచి ప్రొ ఒక్క నిమిషము. లెట్ మీ అడ్మిట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఒక మంచి కంపెనీ లో జాబ్ రావాలని ఉంది. కానీ ఆ కంపెనీకి మనం ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మనకొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. కానీ మనకి సబ్‌కాన్షియస్‌గా పడిపోయింది. ఇప్పుడు ఈ కంపెనీలో నాకింక జాబ్ చేయగూడదు. ఎందుకంటే నీకిక్కడ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. ఇక్కడ మనుషులు బాలేరు అని పడిపోయింది. కానీ మనం మళ్ళీ ఆ కంపెనీకి రెజ్యూమే అప్లై చేస్తూ ఉంటాము. సో, యాక్చువల్‌గా మనకయిన ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ పోలేదు. మన మైండ్‌లో నుంచి క్లియర్ అవ్వలేదు. అది అవ్వకుండా మీకు ఇంకొకటి కొత్తది రావాలంటే రాదు కదా! సో, అందుకనే ఎప్పుడైనా గానీ ఈవెన్ మనం ఈ ఫెస్టివల్స్‌కి గూడా ఇల్లంతా ఎందుకు క్లీన్ చేస్తాము. సో, ఇంకా ఇంకా మంచి ప్రాస్పరిటీ ని వెల్కమ్ చేయాలి. ఇంకా మంచి హెల్త్‌ని వెల్కమ్ చేయాలని ఉన్న క్లటర్ అంతా మనము పాతవన్నీ క్లీన్ చేసుకుంటాం. అప్పుడే కొత్త వాటికి ప్లేస్ అనేది దొరుకుతుంది కదా! హౌస్‌లో. అలానే మన మైండ్‌లో గూడా ఏదైతే క్లటర్ ఉందో, ఏవైతే బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి అవి మనం క్లీన్ చేసుకోగలగాలి. ఇఫ్ ఎ థాట్ ఆర్ ఎ బిలీఫ్ డజంట్ సర్వ్ యూ, లెట్ ఇట్ గో. సో, మనము ఒక దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉన్నాము. దానివల్ల మనకి యూజ్ లేదు. అండ్ అది ఇట్ డజంట్ సర్వ్ అస్. మనకున్న ఏమంటారు ఐడియాలజీకి అది
ఎక్కడ సరితూగట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు పట్టుకొనుండాలి దాన్ని? కదా! అవసరం లేదు. అలాంటి వ్యక్తులవ్వనియ్యండి, పరిస్థితులవ్వనియ్యండి ఆర్ ఏవైనా అవ్వనియ్యండి. మనకు అవసరం లేదు అట్లాంటి బిలీఫ్స్ మనకవసరం లేదు. అలాంటి థాట్స్ మనకి అవసరం లేదు. అవి జస్ట్ అవి మనల్ని సర్వ్ చెయ్యవు. దే డోంట్ డిజర్వ్ అస్ ఆల్సో. సో, అలాంటప్పుడు వి హావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో. వాటిల్ని మనం వదిలేసుకోవడం నేర్చుకోవాలి. లెట్ ఇట్ గో. ఓకే. ఆహ్, if you want to clean a room thoroughly, you will pick up and examine everything in it. Some things you will look at with love and you will dust them or polish them to give them new beauty. Some things you will see that need refinishing or repair, and you will make a note to do that. Some things will never serve you again, and it becomes time to let those things go. Old magazines and newspapers and dirty paper plates can be dropped into waste basket very calmly. There is no need to get angry in order to clean a room. సో, మనము రూమ్ క్లీన్ చేసేప్పుడు గూడా మనం ఎలా క్లీన్ చేస్తాము అనంటే, కొన్ని పాత మ్యాగజైన్స్ ఉన్నాయనుకోండి, పాత పేపర్స్ ఉన్నాయా ఆల్రెడీ చదివేసాము. సో, మనకిప్పుడు అవసరం లేదు అట్లాంటివన్నీ మనం పెట్టుకొని ఏం చేస్తాము. సో, అవేం చేయాలి, డస్ట్‌బిన్‌లో వేసేయాలి. వేస్ట్ బాస్కెట్‌లో మనం వేసేయాలి అంతే. అయిపోయిందింక. సో, అలానే ఇంకొన్నేంటి, కొన్ని వస్తువులుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల బట్టలు చాలామంది మదర్స్ ఈజీగా లెట్ గో చేయలేరు కదా! సో, ఆ బట్టల్ని గూడా అలా ఉట్టిగా ఒక బాక్స్‌లో, ఒక మూటలో పెట్టేస్తే వాసనొచ్చేస్తాయి, దుమ్ము పడుతుంది. అలా కాకుండా అవి ఏం చేయాలి? రిపేర్ చేయాలి. ఎలా రిపేర్ చేస్తాము అవి? వాటిల్ని మనం చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసి ఒక మంచి ఏమంటారు? ఒక బ్లాంకెట్ లాగానో, అలా ఒక మెమరీగా ఉండాలి అంటే అలా కుట్టుకోవచ్చు. సో, అలా ఉట్టిగా క్లటర్‌లాగా అలా పెట్టుకోవడం వల్ల అవి పాడైపోతాయి. దుమ్ము పడతాయి. అండ్ అలా వస్తువుల్ని మనము రెస్పెక్ట్ చేయనట్టే అన్నమాట. అవి దుమ్ము పడుతున్నాయంటేనే మనం వాటిని రెస్పెక్ట్ చెయ్యట్లేదు. అక్కడ మన ఎనర్జీ తీసేసుకుంటాయవి. ఎక్కడైతే మనం ఆ వస్తువుని రెస్పెక్ట్ చెయ్యమో, అవి మన ఎనర్జీని తీసేసుకుంటాయి. అందుకని ఇంట్లో గూడా ఎక్కువ క్లటర్ ఎంత ఉంటే, అంత ఎనర్జీ అవన్నీ మన ఎనర్జీ తీసుకుంటూ ఉంటాయన్నమాట. సో, అవి మనకి ఎనర్జీ ఇచ్చేలాగా ఉండాలి అనంటే, వాటిని మనం మంచిగా రెస్పెక్ట్ చేయాలి, లవ్ చేయాలి. అందుకనే బట్టలు అన్నీ చక్కగా ఉన్నవన్నీ వేసుకోవాలి. వేసుకోకపోతే తీసి ఇచ్చేసేయాలి. ఎవరికన్నా ఇచ్చేసేయాలి, డొనేట్ చేసేయాలి. సో, అలా క్లీనింగ్ అనేది ఎలా జరగాలంటే రకరకాల లెవెల్స్‌లో క్లీనింగ్ అనేది జరగాలనమాట. కొన్ని థింగ్స్ రిపేర్ చేస్తాం. కొన్ని థింగ్స్ మొత్తానికే పడేస్తాము. అలా. సో, ఇదంతా చేసే అప్పుడు దేర్ ఈస్ నో నీడ్ టు గెట్ యాంగ్రీ అనమాట. ఇదంతా చేస్తున్నప్పుడు మనకి కొంచెం కోపం రావచ్చు. సో, ఆ కోపం గూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ గెట్ యాంగ్రీ అని అంటున్నారు. ఇట్ ఈస్ సేమ్ థింగ్ వెన్ వి ఆర్ క్లీనింగ్ అవర్ మెంటల్ హౌస్. There is no need to get angry just because some of the beliefs in it are ready to be tossed out. సో, ఒక్కోసారి మనము కొన్ని బిలీఫ్స్ ఈజీగా లెట్ గో చేయలేము. అది చాలా నమ్ముతాము. ఆ బిలీఫ్స్ వల్ల మనకేంటి చాలా కంఫర్ట్ ఉంటదనమాట. సో, మీరు అబ్జర్వ్ చేసుకోండి. మన లైఫ్ కూడా ఆ బిలీఫ్స్ పైన నడుస్తూ ఉంటుంది. అందుకనే మనము ఎప్పుడూ ఒక ప్యాటర్న్‌లో ఉంటాము. కొన్ని లూప్స్‌లో ఉంటాము. సో, వాటిని మనం లెట్ గో చేయలేము. కొన్ని బిలీఫ్స్ ఎలా ఉంటాయి ఆహ్, మేబీ ఆహ్ మేబీ ట్రావెలింగ్ ఓకే. ఒకటి తీసుకుందాము. సింగిల్ అలోన్ ట్రావెల్ చేస్తారు కదా! సింగిల్ పర్సన్స్ ట్రావెల్ చేస్తారు కదా! సో, వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ఎంత బ్రేవ్‌గా, ఎంత కరేజియస్‌గా, ఎంత బాగా ట్రావెల్ చేస్తారు. సో, మనకొక బిలీఫ్ సిస్టమ్ ఏంటి ట్రావెలింగ్ అంటే యూ హావ్ టు హావ్ ఎ కంపానియన్. యూ హావ్ టు హావ్ ఎ ఫ్రెండ్ ఆర్ సంబడీ విత్ యూ దట్ యూ కెన్ ట్రావెల్ అనమాట. సో, అలాంటి బిలీఫ్స్ అన్నీ మనల్ని సర్వ్ చెయ్యవు. సో, అలాంటి బిలీఫ్స్ అన్నీ తీసి పడేసేయాలనమాట. సో, అలా ఎట్లాంటి బిలీఫ్స్ ఉన్నాయి. సో, ఆ బిలీఫ్ వల్ల మనల్ని మనం సెల్ఫ్ లిమిట్ చేసేసుకుంటున్నాం కదా! మన కేపబిలిటీ, మన పొటెన్షియల్‌ని మనం లిమిట్ చేసేసుకుంటున్నాము. సో, మీకు ట్రావెల్ చేయాలనుంది. కానీ మీ ఫ్రెండ్స్ ప్రతిసారి మేబీ వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే అయ్యుండొచ్చు. వాళ్ళు మనం అనుకున్న టైంకి రాకపోవచ్చు. సో, వాళ్ళకి సేమ్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో, ఇలా చాలా చూసుకోవాలి కదా! అదే ఆ బిలీఫ్స్‌ని మీరు తీసేసారనుకోండి. లేదు నేను బయటికి వెళ్ళాలంటే నాకొక కంపానియన్, ఒక పర్సన్, ఒక ఫ్రెండ్ ఎవరో ఉండాలి.
చేయాలి కంపల్సరీగా అన్నది తీసేస్తే మీరెంత ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు మనకి అంటే మీకున్న ఇష్టాన్ని ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో థాట్ యూ కెన్ ఈజీలీ ఫుల్‌ఫిల్ రైట్? మీకు మీరుగా మీరు ట్రావెల్ చేసుకోవచ్చు. సో, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నాకు తోచింది చెప్పాను. సో, యాక్చువల్‌గా ఇలాంటి కొన్ని బిలీఫ్స్ కొన్ని చాలా డేంజరస్‌వి గూడా ఉంటాయన్నమాట. సో, వి హావ్ టు అబ్జర్వ్ మనం ఎలాంటివి బిలీవ్ చేస్తున్నాము. ఆ నమ్మక వ్యవస్థ ఎలా ఉంది మనది అన్నది మనం అబ్జర్వ్ చేసుకొని, ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అనేది మనము తీసేయాలి. Let them go easily as you would scrape bits of food into the trash after a meal. సో, దాన్ని చాలా ఈజీగా ఎలా అయితే మనం కంచంలో అన్నం తినేసాక ట్రాష్ ఏదైతే ఉంటుందో, ఏవైతే మెతుకులు వేస్ట్ ఉంటుందో, ఎలా అయితే మనం తీసి డస్ట్‌బిన్‌లో వేసేస్తామో, అలా అంత ఈజీగా అట్లాంటి బిలీఫ్స్ ఏవైతే మనల్ని లిమిట్ చేస్తున్నాయో, ఆ బిలీఫ్స్‌ని మనం తీసి పడేసేయాలి. ఆ ప్రాసెస్‌లో మనకి కోపం అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. కోపం రాకూడదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. సో, మనం ఎమోషనల్లీ చాలా ఇంబాలెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఆ బిలీఫ్స్‌ని మనం ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తున్నామో ఎందుకంటే మనమంతా నథింగ్ బట్ అవర్ బిలీఫ్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ రైట్? దిస్ హోల్ వాటెవర్ అవర్ ఐడెంటిటీ ఈస్ బిల్ట్ ఆన్ అవర్ బిలీఫ్స్ అండ్ ది ఎక్స్‌పీరియన్సెస్ దట్ వి హావ్ ఫేస్డ్ టిల్ నౌ. సో, అవి మనం తీసి పడేయాలంటే చెప్పినంత ఈజీ కాదు. వెన్ వి యాక్చువల్‌గా మనం ఆ ప్రాసెస్, ఆ క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు వి హావ్ లాట్స్ ఆఫ్ మెంటల్ టర్బులెన్స్ అనేది మనము ఎదుర్కోవాల్సొస్తుంది. కానీ ఆహ్, స్టిల్ వి హావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎలా అయితే మనం కంచంలో వేస్ట్ అలా తీసి పడేస్తామో తిన్న తర్వాత, అలానే ఇవైతే బిలీఫ్స్ మనల్ని మన పొటెన్షియల్‌ని లిమిట్ చేస్తున్నాయో, ఆ బిలీఫ్స్ అన్నీ మనము తీసి పడేయగలగాలనమాట. క్లీన్ చేసేయాలి. వుడ్ యూ రియల్లీ డిగ్ ఇంటు యెస్టర్‌డేస్ గార్బేజ్ టు మేక్ టునైట్స్ మీల్? డూ యూ డిగ్ ఇంటు ఓల్డ్ మెంటల్ గార్బేజ్ టు క్రియేట్ టుమారోస్ ఎక్స్‌పీరియన్సెస్? చూడండి ఇది చాలా వాల్యుబుల్ సెంటెన్స్. వుడ్ యూ రియల్లీ డిగ్ ఇంటు యెస్టర్‌డేస్ గార్బేజ్ టు మేక్ టుడేస్ మీల్? ఈరోజు మన లైఫ్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే, యెస్టర్‌డే అసలు మనం ఎందుకు గార్బేజ్ ఏదైతే ఉందో, యెస్టర్‌డే గార్బేజ్‌ని మనం డిగ్ చేయాల్సిన అవసరం లేదు కదా! వాటిల్ని మనం ఫౌండేషన్‌గా యేసుకొని మనం ఎక్స్‌పీరియన్స్ బిల్డ్ చేసుకుంటే టుమారోస్ సేమ్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేసుకుంటాం కదా! సేమ్ గార్బేజ్ ఒక ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది రైట్? ఆ స్మెల్ కానీ ఆర్ ఇట్స్ ఆఫ్ నో యూజ్. గార్బేజ్ ఇన్ ది సెన్స్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్ ఫర్ అస్. సో, అది మనకి పనికిరాని ఒక ప థింగ్స్ అయితేనే మనం పడేస్తాం కదా! సో, అలాంటి గార్బేజ్ మన మైండ్‌లో ఉంది. సో, వాటిల్ని మనం బేస్‌గా తీసుకొని మనము రేపటిని మనం బిల్డ్ చేసుకుంటే మనకెలాంటి ఎక్స్‌పీరియన్స్ ఒస్తాయి? సో, అప్పుడు మనము ఎందుకు డు యూ డిగ్ ఇంటు ఓల్డ్ మెంటల్ గార్బేజ్ టు క్రియేట్ టుమారోస్ ఎక్స్‌పీరియన్సెస్ అని క్వెషన్ అడుగుతున్నారు. సో, అంటే మీరు ఇలా చేయడానికి మీకు ఇష్టమేనా? ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ఆ అవేర్‌నెస్ మనకుండాలనమాట. ఆ అవేర్‌నెస్‌లో ఉండి ఏదైతే మన మైండ్‌లో ఆ గార్బేజ్ లాగా ఏవైతే కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ ఏవైతే కొన్ని బిలీఫ్స్ ఉన్నాయో అవన్నీ వి హావ్ టు క్లీన్ ఇట్. ఇఫ్ ఎ థాట్ ఆర్ బిలీఫ్ డస్ నాట్ సర్వ్ యూ, లెట్ ఇట్ గో. There is no written law that says that because you once believed something, you have to continue to believe it forever. Let's look at some limiting beliefs where they came from. ఓకే. సో, ఎక్కడ లా లాగా ఏది రాసిపెట్టి లేదు. ఏదైతే మనం నమ్మామో అదే మనం నమ్మాలి. లైఫ్ అంతా మనము వి హావ్ టు బిలీవ్ ఇట్ అనేది ఎక్కడ లేదు. ఆ నమ్మకము సేమ్ ఉండాలి అని ఎక్కడ లేదు. మొన్న మనం ఏదైతే నమ్మామో అవి కూడా చేంజ్ అయిపోయాయి రైట్? ఈరోజు మన బిలీఫ్స్ వేరే ఉన్నాయి. చిన్నప్పుడు కొన్ని బిలీఫ్స్ ఉన్నాయి. ఒక 20 ఇయర్స్ అప్పుడు కొన్ని బిలీఫ్స్ ఉన్నాయి. 30 ఇయర్స్‌కి కొన్ని బిలీవ్ చేసాము. 40 ఇయర్స్‌కి కొన్ని బిలీవ్ చేస్తున్నాము. 50 ఇయర్స్‌కి కొన్ని బిలీవ్ చేస్తాము. సో, అలా మన బిలీఫ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో, చేంజ్ అవ్వాలి. అదే కదా చెప్తుంది. బెటర్‌గా చేంజ్ అవ్వాలి. ఎలా చేంజ్ అవ్వాలి? నాట్ వర్స్ట్. ఆహ్, బెటర్‌గా చేంజ్ అవ్వగలగాలనమాట. అవెలా ఉండాలి? మన పొటెన్షియల్‌ని ఇంక్రీజ్ చేసే వాటిలాగా ఉండాలి. ఆల్రెడీ మనము చాలా వి ఆర్ హైలీ పొటెన్షియల్. మన పొటెన్షియల్‌కి లిమిట్ అనేది లేదనమాట. కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు ఆర్ వాటెవర్ ద కండిషనింగ్ దట్ వి హావ్ అరే! నువ్వు ఇది చేయలేవు కదా! ఇది నీకు చాలా ఎక్కువ. ఇది నువ్వు చేయగలవా? సో, ఇలా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా! సో, అలాంటివన్నీ ఏవైతే మన మైండ్‌లో పడిపోయాయో
ఈవెన్ మనం విన్నా గాని మనం అనుకోవచ్చు మనం యాక్సెప్ట్ చేయలేదు అని. కానీ అవి మనకి సబ్‌కాన్షియస్‌గా ఫీడ్ అయిపోతాయన్నమాట. అందుకనే ఆహ్, ఎవరితో పడితే వాళ్ళతో మనము మాట్లాడడం గానీ, అంటే ఎవరితో పడితే వాళ్ళతో అంటే ఇన్ ది సెన్స్ ఎవరైతే మనల్ని లిమిట్ చేస్తారో, మనకి మన కాన్ఫిడెన్స్ అనేది లో చేస్తారో, మేబీ వాళ్ళు బ్యాడ్ ఇంటెన్షన్ కాకపోవచ్చు. వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్ నుంచి చెప్పుండొచ్చు. బట్ స్టిల్ మన పొటెన్షియల్ ఎక్కడ ఎవరైతే లెస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక డిస్టెన్స్‌లో ఉండి, అలాంటి కాన్వర్జేషన్స్ వచ్చేలాగా మనం అవాయిడ్ చేయడము. అంటే మనుషుల్ని అవాయిడ్ చేయాలని కూడా కాదు. అలాంటి కాన్వర్జేషన్స్ రాకుండా అవాయిడ్ చేయడం. ఆ టాపిక్ వచ్చినా డైవర్ట్ చేసుకోవడము. సో, అలా ఎప్పుడు మనము ఏ నెగెటివ్ గాని ఎస్పెషల్లీ మన గురించి మనము వినగూడదనమాట. అది మనం వినగూడదు, వినట్లేదు అనుకుంటాము. కానీ ఆ సబ్‌కాన్షియస్‌గా వెళ్లి మైండ్‌లో ఎక్కడో కూర్చుంటది. సో, మనం ఇప్పుడు దాని నుంచి మనం యాక్ట్ చేస్తాం. ఎప్పుడన్నా ఏదైనా పరిస్థితి ఎదురైతే. ఓహ్! నేను చెయ్యలేను అని చెప్పి మీకు ఆ బిలీఫ్ సిస్టమ్ చెప్తూ ఉంటదనమాట. సో, అందుకనే యూ హావ్ టు బి అవేర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో హూ ఆర్ సరౌండెడ్ అరౌండ్ యూ. ఎవరైతే మిమ్మల్ని అప్‌లిఫ్ట్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ యువర్ పేరెంట్స్ రైట్? మామ్, డాడ్, తల్లిదండ్రులు ఎప్పుడూ మనల్ని అప్‌లిఫ్ట్ చేసేవే మాట్లాడతారు కదా! మాక్సిమం దే విల్ సే ఏదన్నా నోటోరియస్‌గా ఏదన్నా అనొచ్చు. బట్ వాళ్ళెప్పుడూ ఒక ప్రేమనే ఇస్తూ ఉంటారు. "నువ్వు చేయగలవురా!" ఎవ్వరు మిమ్మల్ని ఏది అన్నా మన మామ్, డాడ్ ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. "రేయ్! నువ్వు చేయగలవు ఇది" అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళతో మన గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉండడము, వాళ్ళు మన చుట్టూ ఉండాలి. సో, అలా ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నాము అన్నది గూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిరంతరం ఎవరేది మాట్లాడతారో అవన్నీ మన మైండ్‌లోకి గూడా వెళ్ళిపోతాయి. సో, దట్స్ వై వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ అనమాట. So let's look at some limiting beliefs where they came from. సో మనకున్న కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటో మనం చూద్దాము. ఏంటి అంటే ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్. వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. A father repeatedly told to his son he's stupid. సో జనరల్‌గా కొన్ని సెక్షన్ ఆఫ్ సొసైటీ ఆర్ కొంతమంది ఫాదర్స్ ఆర్ డాడ్స్ సరదాగాను అంటూ ఉంటారు పిల్లల్ని. యూ ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ ఆర్ ఎలా అంటే ఆహ్, స్టూపిడ్ అని నవ్వుతూ అంటారు. అది యాక్చువల్‌గా కానీ పిల్లలకి మైండ్‌లో పడిపోతదనమాట. హి సెడ్ థట్ హి వాంటెడ్ టు బి a success, so his daddy would be proud of him. But he was riddled with guilt, which created resentment. And all he could produce was one failure after another. Daddy kept financing business for him, and one after another they failed. He used failure to get even. He made his daddy pay and pay and pay. Of course, he was the biggest loser. ఇదొక కేస్ అన్నమాట. లూయిస్ హే గారి దగ్గరకొచ్చిన ఒక క్లయింట్ కేసు. సో, ఆయనకున్న ఇక్కడేంటి, ఆయన లైఫ్‌లో ఒక బిజినెస్ తర్వాత ఇంకొక బిజినెస్ చేస్తూ ఉన్నారంట. చేస్తుంటే ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నారు. కానీ దీనికి మనీ గూడా ఎవరు పే చేస్తున్నారు? వాళ్ళ ఫాదరే పే చేస్తున్నారు. ఆ బిజినెస్‌కి అంతా గూడా వాళ్ళ ఫాదరే పే చేస్తున్నారు. కానీ ఆయన చేసిన ఒక తప్పు ఏంటి? చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయిని "నువ్వు స్టూపిడ్‌వి, నువ్వు దేనికి పనికిరావు" ఇలా కొన్ని మాటలు వదిలేసారు. అనేసారు అయిపోయింది. అవి ఆ అబ్బాయిలో వెళ్లి మైండ్‌లో పడిపోయాయి. సో, ఇప్పుడు పెద్దగయ్యాక ఆ అబ్బాయికి ఆయననే డబ్బులిచ్చి బిజినెస్ స్టార్ట్ చేయని చెప్పారు. ఆ అబ్బాయి చేస్తున్నాడు. కానీ ఆ అబ్బాయికి మైండ్‌లో ఏదుంది? నేను మా ఫాదర్ ముందు నేను ప్రూవ్ చేసుకోవాలి అని ఆ అబ్బాయికుంది. కానీ ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్ అన్నదే ఆ అబ్బాయికి పడిపోయింది మైండ్‌లో. సో, అది ఆయనకున్న లిమిటింగ్ బిలీఫ్. అది తెలియకుండానే వాళ్ళ ఫాదర్ ఆ బీజం ఏసేసారనమాట. సో, ఆయనిప్పుడు లైఫ్‌లో ఎలా ఉన్నాడు? ఒక బిగ్గెస్ట్ లూజర్‌గా మిగిలిపోయాడనమాట. ఇంకొక లిమిటింగ్ బిలీఫ్ చూద్దాము. లాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్. వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. ట్రైయింగ్ టు విన్ డాడీస్ అప్రూవల్. The last thing she wanted was to be like her father. They couldn't agree on anything and were always arguing. She only wanted his approval, but instead, all she got was criticism. Her body was full of pains. Her father had exactly the same kind of pains. She did not even realize her anger was creating her pains, just as her father anger was creating pain for him. సో, ఇక్కడ గూడా ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ చూడండి పేరెంట్స్ ఇన్‌ఫ్లూయన్స్ ఎంత ఉంటుంది పిల్లలు పైన. ఒక్క మాట
ఒక రకమైన బిహేవియర్ వాళ్ళని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఆమెని ఎప్పుడు డిసప్రూవ్ చేసేవాళ్ళనమాట. ఇది బాలేదు, అది బాలేదు. ఎక్కువ క్రిటిసిజం చేసేవాళ్ళు ఆమెని. క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఈ అమ్మాయిని. సో, మనం ఏదో క్యాజుయల్‌గా క్రిటిసైజ్ చేస్తాం కదా! అంటే పిల్లల్ని చాలా క్యాజుయల్‌గా "అరే! ఏంట్రా ఇలా చేసావు? నీ మొహంలానే ఉంది. చక్కగా డ్రా చెయ్యి." సో, అంటే ఒక పాజిటివ్‌గా చెప్పడం వేరు. ఒక నాట్ సో పాజిటివ్‌గా, ఒక వెటకారంగా చెప్పడం వేరు. కానీ ఆ వెటకారము అదంతా గూడా ఒక రకమైన క్రిటిసిజం. ఆ పాపకి ఎలా ఎళ్ళిపోయింది, నేను గుడ్ ఎనఫ్ కాదనమాట. తను అండ్ వాళ్ళ ఫాదర్‌కి కూడా సేమ్ ప్రాబ్లమ్ అనమాట. వాళ్ళ ఫాదర్‌కి హి వాస్ వెరీ యాంగ్రీ పర్సన్. సో, ఆ యాంగర్ వల్ల ఆయన బాడీలో ఎప్పుడు పెయిన్స్ ఉండేవంట. ఇప్పుడు ఈ అమ్మాయి పెద్దగయ్యాక గూడా ఆ అమ్మాయికి కూడా సేమ్ ప్రాబ్లమ్ యాస్ హర్ ఫాదర్. తనకి గూడా మొత్తం బాడీలో పెయిన్స్ జస్ట్ యాస్ హర్ ఫాదర్. సో, అలా పేరెంట్స్ ఇన్‌ఫ్లూయన్స్ చూడండి ఎంత ఉంటుంది వాళ్ళ పిల్లల పైన అని చెప్పి. యూజ్ చేసే వర్డ్స్ గూడా చాలా కేర్‌ఫుల్‌గా యూజ్ చేయాలి. లిమిటింగ్ బిలీఫ్ థర్డ్ వన్ చూద్దాము. లైఫ్ ఈస్ డేంజరస్. వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. ఎ ఫ్రైటెన్డ్ ఫాదర్. ఓహ్! ఓహ్! చాలా కేసెస్ చూడండి అన్ని పేరెంట్స్ దగ్గర నుంచి ఎస్పెషల్లీ ఫాదర్ దగ్గర నుంచి ఉన్నాయి. అనదర్ క్లయింట్ సా లైఫ్ యాస్ గ్రిమ్ అండ్ హార్ష్. It was difficult for her to laugh, and when she did, she would become frightened that something bad would happen. She has been reared with the admonition, "Don't laugh or they might get you." ఓకే. సో, ఇక్కడ జస్ట్ వీళ్ళ ఫాదర్ ఒకటే సెంటెన్స్ యూజ్ చేశారు. "నువ్వు పెద్దగా నవ్వొద్దు. నువ్వు నవ్వుతే ఎవరో వచ్చి నిన్ను పట్టేసుకుంటారు." ఒక భయాన్ని పెట్టేసారు చూడండి. అంటే ఆమె నవ్వు ఆపడానికి నువ్వు అంతగా నవ్వుతే అంత గట్టి గట్టిగా నవ్వుతే ఎవరన్నా వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారు. బుచ్చోడొస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఇలా ఒక భయం పెట్టారు వాళ్ళ ఫాదర్. ఏదో బ్యాడ్ అవుతది. సొసైటీలో అంటే ఎవరో అంటే బ్యాడ్ పర్సన్స్ ఒస్తారు. సో, నువ్వు ఎక్కువలా అందరి ముందు అలా నవ్వుతూ ఉండకు. అలా నవ్వడం వల్ల నిన్ను 10 మంది చూస్తారు. చూడడం వల్ల ఎవరికైనా ఒక బ్యాడ్ దీనితోటి నిన్నేమైనా తీసుకెళ్ళిపోతారు. సో, ఇలా రకరకాలుగా ఆయన భయాలనేది పెట్టారు. డోంట్ లాఫ్ ఆర్ దే మైట్ గెట్ యూ. సో, ఇదొక సెంటెన్స్ యూజ్ చేశారు ఆ అమ్మాయి పైన. దానివల్ల ఆహ్, ఆ అమ్మాయికి లిమిటింగ్ బిలీఫ్ ఏంటి? లైఫ్ అనేది డేంజరస్. లైఫ్ ఈజ్ డేంజరస్ అన్న ఒక లిమిటింగ్ బిలీఫ్ లో ఆ అమ్మాయి ఉండిపోయిందనమాట. సో, అలానే ఆమె లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అన్నీ గూడా చాలా హార్ష్ ఎక్స్‌పీరియన్సెస్ ఫేస్ చేసింది ఆమె లైఫ్‌లో. సో, అందుకనే ఆ అమ్మాయి ఇప్పుడు నవ్వలేదు. గట్టిగా నవ్వలేదు. ఒకేళ నవ్వుతే ఆమె భయపడుతుందంట. ఏదో బ్యాడ్ జరిగిపోతది. నేను బాగా ఓపెన్‌గా నవ్వుతే నాకేదో బ్యాడ్ అయిపోతది. సో, మనం ఏది బిలీవ్ చేస్తే అది అవుతుంది కదా! సో, ఆ బిలీఫ్ అనేది ఆమెకి వర్క్ అయింది. అందుకని ఆమె లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ అలా హార్ష్ ఎక్స్‌పీరియన్సెస్ ఆమె లైఫ్‌లో అట్రాక్ట్ చేసుకుంది. ఎక్కడి నుంచొచ్చాయి అంటే ఆమె బిలీఫ్ సిస్టమ్. లైఫ్ ఈజ్ డేంజరస్ అన్న ఒక బిలీఫ్ సిస్టమ్ ఏదైతే పడిందో బీజం చిన్నప్పుడు అది గ్రో అయ్యి దానికి తగ్గట్టు ఎక్స్‌పీరియన్సెసే ఆ అమ్మాయి లైఫ్‌లో అట్రాక్ట్ చేసుకుంది. నెక్స్ట్ కేస్ చూద్దాము. లిమిటింగ్ బిలీఫ్. ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్. వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. బీయింగ్ అబండన్డ్ అండ్ ఇగ్నోర్డ్. So it was difficult for him to talk. Silence had become a way of life for him. He had just come off drugs and alcohol and was convinced that he was terrible. I discovered his mother had died when he was very young and he had been reared by an aunt. The aunt seldom spoke except to give an order, and he was brought up in silence. He even ate alone in silence and stayed quietly in his room day after day. He had a lover who was also a silent man, and they spent most of their time alone in silence. The lover died, and once again he was alone. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకాయన ఈయన లిమిటింగ్ బిలీఫ్ ఏంటంటే, హి ఈస్ నాట్ గుడ్ ఎనఫ్ అనమాట. ఇదెక్కడి నుంచొచ్చింది ఈయనకి అనంటే, బీయింగ్ అబండన్డ్ అండ్ ఇగ్నోర్డ్. సో, తనకి ఏదన్నా మాట్లాడాలి అనంటే చాలా కష్టము. ఆయన మాట్లాడలేడు. సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేడు. సరిగ్గా మాట్లాడలేడు. సరిగ్గా కమ్యూనికేట్ చేయలేడు. ఎందుకు అనంటే, ఆయన లైఫ్‌లో ఆయనకొక లవ్ అనేది రాలేదు. ఒక పేరెంట్స్ ఒక లవ్ ఆయన చూడలేదు. ఆయన
మదర్ చిన్నప్పుడే చనిపోయారనమాట. చనిపోతే వాళ్ళ ఆంట్ ఆయనని పెంచారు. కానీ వాళ్ళ ఆంట్ గూడా ఆయనతో పెద్దగా మాట్లాడేవాళ్ళు కాదనమాట. ఓన్లీ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళనమాట. అండ్ దాని తర్వాత ఆయనకి ఒక లవర్ ఉన్నారు. సో, ఆయన గూడా సైలెంట్‌గానే ఉండేవాళ్ళంట. తర్వాత ఆయన గూడా చనిపోయారు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. మళ్ళీ ఆయన ఒక్కళ్ళయిపోయారు. సో, లైఫ్‌లో చూడండి చిన్నప్పుడు తనకెలాంటి ఎక్స్‌పీరియన్స్ అయింది అలోన్. సో, ఇప్పుడు ఆయన లైఫ్ అంతా అలోన్. మనుషులొచ్చారు ఆయన లైఫ్‌లోకి. కానీ ఎలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకున్నారు? ఆయనకేదైతే ఒక క్వాలిటీ ఉందో సైలెంట్‌లో ఏదైతే తన ఎన్విరాన్మెంట్ ఉందో అలాంటి వాళ్ళనే తను అట్రాక్ట్ చేసుకున్నారు. తన లైఫ్‌లోకొచ్చాడు. ఆయన కూడా ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదంట. దానివల్ల కమ్యూనికేషన్ అనేది తెలీదాయనకి. తర్వాత ఆయన కూడా చనిపోయారు. ఆ లవర్ కూడా చనిపోయారు. మళ్ళీ ఆయన ఒంటరిగా ఉండిపోయారు. సో, అలా లైఫ్‌లో చిన్నప్పుడు మనం మాక్సిమం ఏది ఎక్స్‌పీరియన్స్ చేస్తామో త్రూ ఔట్ ద లైఫ్ కూడా దే ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ద సేమ్ థింగ్. సో, ఇక్కడ తన లిమిటింగ్ బిలీఫ్ ఏంటి? ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్. నేను గుడ్ ఎనఫ్ కాదు అన్న ఒక లిమిటింగ్ బిలీఫ్. అదెక్కడి నుంచొచ్చింది? బీయింగ్ అబండెంట్ అండ్ ఇగ్నోర్డ్. అంటే ఆయనని సరిగ్గా చూసుకోకపోవడము, ఒక ప్రేమ అనేది ఇవ్వకపోవడము, ఆయనని ఇగ్నోర్ చేయడము. సో, వీటిల నుంచి ఆయన లైఫ్ అంతా గూడా చూడండి ఒక ట్రాజిక్, ఒక లోన్‌లీనెస్‌లో ఆయన ఉండిపోయారనమాట. అలానే ఆయన బిలీఫ్ సిస్టమ్‌కి తగ్గట్టుగానే ఆయన లైఫ్ అంతా ఆయన అలా లీడ్ చేశారు. సో, ఇప్పుడు మనకర్థమైంది కదా! మనకెలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ అవి మనకి ఎప్పుడు ఎలా ఫార్మ్ అయ్యాయి. సో, వీటిలి కేసెస్ ప్రకారము ఆ లిమిటింగ్ బిలీఫ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి చిన్నప్పుడు ఎయిదర్ ఫ్రమ్ పేరెంట్స్, రిలేటివ్స్, అవర్ ఫ్రెండ్స్ ఆర్ అవర్ టీచర్స్, స్కూల్‌లో, నైబర్‌హుడ్‌లో వీటిల నుంచే మన లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. సో, అది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంది అన్నది అంతా గూడా బ్యాక్ రూట్స్ ఎక్కడికెళ్తుంది? మన ఆహ్, మనం కిడ్స్‌గా ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకైన ఎక్స్‌పీరియన్సెస్. సో, ఏదైనా గాని మన లైఫ్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది అనంటే, అదేదో ఇప్పుడొచ్చిన ప్రాబ్లమ్ కాదు. దానికొక బీజం అనేది చాలా ఇయర్స్ బ్యాక్ పడి ఉంటుంది. ఒకవేళ పెద్ద ప్రాబ్లమ్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ చూడండి. అవి జనరల్‌గా ఆ బీజం ఎక్కడో పడి ఉంటుంది. ఆ బీజాన్ని తెలుసుకొని, ఆ రూట్‌కెళ్ళి మనం అది తీసేయగలగాలనమాట. దానిపైన మనం వర్క్ చేయగలగాలి. దాన్ని చేంజ్ చేసుకోగలగాలి. సో, ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ అనేది దీన్నెలా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఏంటి అన్నది. The next exercise we do is to get a large sheet of paper and make a list of all the things your parents said were wrong with you. సో, ఓకే. పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకొక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా! సో, వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నుంచొస్తుంది కదా! సో, వాళ్ళ పేరెంట్స్‌కి వాళ్ళ పేరెంట్స్ నుంచి. సో, అలా యాన్సెస్టర్స్ బిలీఫ్ అనమాట. సో, పేరెంట్స్ కూడా మాక్సిమమ్ వాళ్ళ చిల్డ్రన్‌ని ఏదో తప్పుగా గైడ్ చేయడం అని కాదు. వాళ్ళకున్న బిలీఫ్స్ నుంచి వాళ్ళు బెస్ట్ ఇస్తున్నాం అనుకుంటారు వాళ్ళ కిడ్స్‌కి. సో, వాళ్ళకి తెలీదు కొన్ని విషయాల్లో మనం ఇలా మాట్లాడగూడదు. ఏదో సరదాగా మాట్లాడతారు. మన పిల్లలే కదా! అని మాట్లాడతారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని మాట్లాడతారు. కానీ ఇందాక మీరొక కేస్ చూసారు కదా! వాళ్ళ ఫాదరే ఆ అబ్బాయికి డబ్బులిచ్చి, మళ్ళీ బిజినెస్ ఫెయిల్ అయితే మళ్ళీ డబ్బులిచ్చి, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ డబ్బులిచ్చి, అన్ని సార్లు వాళ్ళ బాబు నిలదొక్కుకోవాలి బిజినెస్‌లో ఆయనకుంది ఇంటెన్షన్. కానీ ఆయన వర్డ్స్‌ని ఎలా యూజ్ చేశారు? "నువ్వు స్టూపిడ్‌వి." అని యూజ్ చేశారు చిన్నప్పుడంతా. "నువ్వు పనికిరావు" అని. సో, ఇప్పుడు ఆయన గూడా ఎలా నేను పనికిరాను, నేను బిజినెస్ చేయలేను, నేను వర్తీ కాదు, నేను సక్సెస్ అవ్వలేను అని వాళ్ళ బాబుకి పడిపోయింది. అది వాళ్ళ ఫాదర్ ఇంటెన్షనల్‌గా చేయకపోవచ్చు. సో, మాక్సిమం చూడండి పేరెంట్స్‌కి ఉన్న ఒక బిలీఫ్ సిస్టమ్ వల్ల పిల్లలు డెఫినెట్‌గా వాళ్ళ పైన ఎంతో ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. కానీ పేరెంట్స్ గూడా చేయాలని చెయ్యరు. వాళ్ళకున్న కండిషనింగ్, వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకున్న నాలెడ్జ్‌లో వాళ్ళు బెస్ట్ ఇచ్చామనుకుంటారు. సో, అందుకని చాలా అవేర్‌నెస్‌లో ఉండాలి. ఏది మాట్లాడుతున్నాం నిరంతరము. ఎస్పెషల్లీ కిడ్స్‌కి ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది కదా! వాళ్ళ హోల్ లైఫ్ బిల్డ్ అవుతుంది. సో, అన్నప్పుడు వి హావ్ టు బీ వెరీ కేర్‌ఫుల్ అన్న మెసేజ్ ఐయామ్ గెట్టింగ్ ఫ్రమ్ దిస్ హోల్ వాట్ వి రెడ్ టిల్ నౌ. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ చూడండి. ద నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ వి డూ ఈస్ టు గెట్ ఎ లార్జ్ షీట్ ఆఫ్ పేపర్ అండ్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ యువర్ పేరెంట్స్ సెడ్ వర్ రాంగ్ విత్ యూ. What were the negative messages? You yourself have time to remember as many as you can. A half hour usually works well. సో, ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకొని, ఎక్కువ సేపు కూడా వద్దు.
ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని ఒక షీట్ ఆఫ్ పేపర్ తీసుకుంటూ ఏమేమి చెప్పారు చిన్నప్పటి నుంచి? ఎలాంటివి? యూ ఆర్ రాంగ్ విత్ వాట్? అన్నవి రాంగ్ విత్ యూ. ఏది యు ఏది మనలో తప్పు ఉంది, నువ్విది చేయలేవు అనో ఏదో ఒక నెగెటివ్ మెసేజ్. ఎలాంటి మెసేజెస్ మీరు విన్నారు మీ పేరెంట్స్ నుంచి? గివ్ యువర్‌సెల్ఫ్ ఎనఫ్ టైమ్ టు రిమెంబర్. సో, అవన్నీ మనం నెమరేసుకొని ఒక షీట్ ఆఫ్ పేపర్‌లో రాయాలన్నమాట. వాట్ డిడ్ దే సే అబౌట్ మనీ? మనీ గురించి ఏం చెప్పారు? మనీ సంపాదించాలంటే మనకి చిన్నప్పటి నుంచి వస్తున్న ఒకటేంటి మెసేజ్ అనంటే, మనీ సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి. మనీ చెట్లకి కాయవు. ఈజీగా మనీ మన లైఫ్‌లోకి రాదు. చాలా కష్టపడాలి. చాలా చదవాలి. తర్వాత చాలా కష్టపడాలి. ఇలా కదా! కానీ మనీ కష్టపడితేనే వస్తదా? కాదు. కష్టపడితేనే వస్తుంది అన్నదొకటి. అలా మనం ఐడెంటిఫై చేయగలగాలి. వాట్ డిడ్ దే సే అబౌట్ యూర్ బాడీ? మన బాడీ గురించి ఏమని చెప్పారు? వాట్ డిడ్ దే సే అబౌట్ లవ్ అండ్ రిలేషన్‌షిప్? లవ్ గురించి ఏమని చెప్పారు? రిలేషన్‌షిప్స్ గురించి ఏమని చెప్పారు? పేరెంట్స్ అనే కాదు, ఈవెన్ మన టీచర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా చాలా ఉంటుంది. టీచర్స్ అండ్ ఈవెన్ మన నేబర్స్ ఆర్ మన ఫ్రెండ్స్ ఎలాంటి మనకి ఇన్‌పుట్స్ ఇస్తున్నారు. సో, ఇలా మనం ఐడెంటిఫై చేసి, ఆ నెగెటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఏదైతే చెప్పారో, ఈవెన్ మనము మీడియా చూస్తాం కదా! లైక్ టీవీ చూస్తున్నప్పుడు ఆర్ మూవీ చూస్తున్నప్పుడు కూడా మనకి చాలా ఇన్‌పుట్ వెళ్తూ ఉంటుంది బ్రెయిన్‌లోకి. సో, అవన్నీ గూడా ఏంటి? ఎలాంటి ఇన్‌పుట్ ఎళ్ళింది మనకి? ఇవన్నీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సోపు వాడకపోతే అందంగా ఉండరు. మీరు అందంగా లేరు. ఇప్పుడేంటి తెల్లగా ఉంటే అందంగా ఉన్నట్టు, చామన్ చాయగా ఉంటే అందంగా లేరు కదా! మనకి టీవీలో యాడ్స్ అన్నీ ఇవే కదా! ఎలాంటి యాడ్స్ ఒస్తాయి ఫెయిర్ అండ్ లవ్. ఇలా రకరకాల యాడ్స్ అనేవి మనకొస్తూ ఉంటాయి రైట్? మనం ఫెయిర్‌గా అవ్వడానికి యాడ్స్ ఒస్తాయి. మనము ఇంకా అందంగా అవ్వడానికి యాడ్స్ ఒస్తాయి. సో, ఇలా అందంగా లేకపోతే జనాలు యాక్సెప్ట్ చెయ్యరు, అప్రిషియేట్ చెయ్యరు. ఇలాంటివే కదా చూస్తున్నాం. ఇదంతా మనకి మైండ్‌లో పడిపోయింది. సో, ఇలా ఏమేమి లిమిటింగ్ బిలీఫ్స్ ఏదైతే నెగెటివ్ థింగ్స్ మనము విన్నాము, చూసాము, ఏది మన మైండ్‌లో పడింది. దానివల్ల మనం ఐడెంటిఫై దానివల్ల మనం ఎలాంటి సిట్యుయేషన్స్ లో వచ్చాయి. సో, అవన్నీ మనం ఐడెంటిఫై చేయగలగాలి. చేసి అవన్నీ ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకొని దాని పైన రాయాలన్నమాట. If you can just look objectively at these items and say to yourself, that's where that belief came from. సో, ఆ బిలీఫ్ ఎక్కడి నుంచొచ్చింది? అక్కడి నుంచొచ్చింది. మనం ఐడెంటిఫై చేస్తాం కదా! సో, ఇప్పుడు నాకు ఈ ఉన్న బిలీఫ్ అక్కడి నుంచొచ్చింది అని మనము చెప్పుకోగలగాలి. సే టు యోర్‌సెల్ఫ్. సో, దట్స్ ఫ్రమ్ వేర్ థిస్ బిలీఫ్ కేమ్ ఫ్రమ్. ఆ బిలీఫ్ మనలో నుంచి కాదు. ఆ బిలీఫ్ ఒకళ్ళు ఫీడ్ చేశారు రైట్? అది అక్కడి నుంచొచ్చింది. Now let's take a new sheet of paper and dig a little deeper. What other negative messages did you hear as a child? సో, ఇక్కడ చెప్పారు చూడండి. మనకి ఇంకా వచ్చిన నెగెటివ్ మెసేజెస్ ఎక్కడి నుంచొస్తాయి? రిలేటివ్స్, ఫ్రమ్ టీచర్స్, ఫ్రమ్ ఫ్రెండ్స్, ఫ్రమ్ అథారిటీ ఫిగర్స్ అండ్ ఫ్రమ్ రిలీజియస్ లీడర్స్, మనకున్న సొసైటీ ఇలా వీటిలందరి దగ్గర నుంచి గూడా మనకి ఇలా నెగెటివ్ మెసేజెస్ వస్తాయన్నమాట. రైట్ దెమ్ ఆల్ డౌన్. అవన్నీ మనము రాయాలి. బీ అవేర్ ఆఫ్ వాట్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ బాడీ. అవన్నీ రాసేటప్పుడు మన బాడీలో ఎలాంటి ఫీలింగ్స్ అవుతున్నాయో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వాట్ యూ హ్యావ్ ఆన్ దీస్ 2 పీస్ ఆఫ్ పేపర్స్ ఆర్ ది థాట్స్ దట్ నీడ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ కాన్షియస్‌నెస్. దీస్ ఆర్ ద వెరీ బిలీఫ్స్ యూ హ్యావ్ దట్ ఆర్ మేకింగ్ యూ ఫీల్ నాట్ గుడ్ ఎనఫ్. సో, ఈ ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటెవర్ ఆల్ దీస్ నెగెటివ్ మెసేజెస్ ఇవన్నీ గూడా ఏవైతే మనం ఇప్పుడు రాసామో అవన్నీ ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్ అనే ఒక ఫీలింగ్‌ని మనకిస్తున్నాయన్నమాట. ఇవన్నీ గూడా మనము మన కాన్షియస్‌నెస్ నుంచి తీసేసేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేస్తేనే కదా తీసేయగలము. ఐడెంటిఫై చేయకపోతే తీసేయలేం. సో, మనము అంత చక్కగా ఫోకస్ చేసి, ఆ బిలీఫ్స్‌ని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి, ఆ నెగెటివ్ మెసేజెస్ ఏమేమొచ్చాయో అవన్నీ ఐడెంటిఫై చేసి, రాసుకుంటే ఏంటంటే ఇంకా క్లియర్‌గా మనకి క్లారిటీ ఉంటదనమాట. దాని తర్వాత అవన్నీ నేను తీసేస్తున్నాను నా మైండ్‌లో నుంచి. ఇవన్నీ నా పొటెన్షియల్‌ని లిమిట్ చేస్తున్నాయి కాబట్టి all these messages no longer serve me because my potential is limitless. It's not limited. My potential is limitless. I'm already perfect. I'm
ఆల్రెడీ జాయ్‌ఫుల్ బీయింగ్. సో, అలాంటప్పుడు ఇలాంటి మెసేజెస్ మనకి వర్తించవు కదా! ఇలాంటి నెగెటివ్ మెసేజెస్, నాట్ గుడ్ ఎనఫ్ అనే మెసేజ్ మనకి వర్తించదు. అందుకని నాట్ గుడ్ ఎనఫ్ అనే ఈ ఏదైతే మెసేజెస్ బిలీఫ్ సిస్టమ్ ఉందో, అదంతా వన్ బై వన్ మనం తీసేసేయాలన్నమాట. ఓకే. లెట్స్ సీ వన్ మోర్ దెన్. సీయింగ్ యువర్‌సెల్ఫ్ యాస్ ఎ చైల్డ్. Seeing yourself as a child. If we were to take a 3-year-old child and put him in the middle of the room, and you and I were to start yelling at the child, telling him how stupid he was, how he could never do anything right, how he should do this and shouldn't do that, and look at the mess he made, and maybe hit him a few times, we would end up with a frightened little child who sits in the corner lonely or who tears up the place. The child will go one of these two ways, but we will never know the potential of that child. సో, మనం ఒక ఏవైతే చిన్న పిల్లోడు ఉంటాడో, ఎవరైతే చిన్న పిల్లోడు ఉంటారో వాళ్ళని మనము పదే పదే వాళ్ళ పైన అరిచి, యెల్ చేసి అంటే అరిచి, "నువ్వు స్టూపిడ్‌వి, నువ్వు స్టూపిడ్‌వి, నువ్వు స్టూపిడ్‌వి" ఇలానే మనం వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ ఇస్తూ పోతూ ఉంటే వాళ్ళెలా తయారవుతారు? అంటే బాగా భయస్థుడు. ఫ్రైటెండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏది చేయలేరనమాట. అలా అన్నా తయారవుతారు. లేకపోతే ఒక రెబెల్. అన్నిటిని ఏమంటారు టేర్ అపార్ట్ అంతా మొత్తము ఆగమాగం చేసేసి వయలెంట్‌గా తయారవుతారు. ఆర్ చాలా ఫియర్‌ఫుల్‌గా ఒక స్కేర్డ్ పర్సన్‌గా తయారవుతారు. ఈ 2 వేస్‌లో ఏదో ఒకటి ఆ పిల్లోడవుతాడనమాట. ఎలా ఎలా మనం ట్రీట్ చేస్తే వాళ్ళని పదే పదే వాళ్ళ పైన అరిచి, వాళ్ళని ఒక 10 సార్లు కొట్టి, ఇలా రకరకాలుగా మనం వాళ్ళని ఆహ్, ఎలా అయితే ట్రీట్ చేయకూడదో అలా అంతా ట్రీట్ చేస్తే, ఆ పిల్లోడు డెఫినిట్‌గా ఎయిదర్ 2 ఆఫ్ దిస్. ఎయిదర్ హి బికమ్ వెరీ ఫ్రైటెండ్ ఆర్ హి విల్ బికమ్ వెరీ వయలెంట్ అనమాట. కానీ ఇవి చేయడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే, ఆ చైల్డ్‌కున్న ఒక పొటెన్షియల్‌ని మనము ఆహ్, తీసేస్తున్నాము. అసలు వాళ్ళకి ఏదైతే వాళ్ళు చేయగలరో లైఫ్‌లో ఎంత పొటెన్షియల్ ఆ చైల్డ్‌కి ఉంటుందో, ఆ పొటెన్షియల్ అంతా మనము ఆహ్, డిఫైన్ చేసేసాము ఆల్రెడీ. నువ్వు స్టూపిడ్‌వి, నువ్వు ఏం చేయలేవు. వాళ్ళని కొట్టి వాళ్ళు చాలా చిన్న చిన్న మిస్టేక్స్ అంటే అవి మిస్టేక్స్ కూడా కాదు. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ రైట్? ఏదైనా ఎక్స్‌పీరియన్స్‌తోనే నేర్చుకుంటారు కదా! అదే మనం కొడితే ఏమవుతుంది అనంటే, ఇట్ విల్ హిట్ దెమ్ హార్డ్. డెఫినెట్‌గా. కొట్టడము అనేది ఇట్ షుడ్ నెవర్ హ్యాపెన్ టువర్డ్స్ ఎ కిడ్. నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ వాట్ వి షుడ్ నెవర్, నెవర్, నెవర్ ఎవర్ హిట్ ఎ కిడ్. సో, మనం వాళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటేనే మనం కొడతాం కదా! మన పిల్లల్ని ఎందుకు కొట్టాలి? అదే మనం ప్రెసిడెంట్‌ని, ప్రైమ్ మినిస్టర్‌ని కొడతామా? లేదు కదా! మన పిల్లల్ని మనం అంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకొని ఎంత విసిగించినా, ఎంత కోపమొచ్చినా వి షుడ్ నెవర్ ఎవర్ హిట్ ఎ చైల్డ్. గూడా మనము వి షుడ్ నాట్ ఈవెన్ యెల్ ఎట్ దెమ్. చెప్పగలగాలి. చెప్పలేకపోతే వి నీడ్ టు టేక్ ఎ టైమ్ ఆఫ్ అండ్ గో టు అవర్ రూమ్ అండ్ సిట్ దేర్ ఫర్ 1 మినిట్ అండ్ థింక్. ఆలోచించాలి. ఒక టైమ్ ఆఫ్, ఒక బ్రేక్ తీసుకోవాలి. తప్పించి వి షుడ్ నాట్ యెల్ ఎట్ దెమ్. సో, అవి చాలా చాలా వాళ్ళ మైండ్‌లో చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందనమాట. ఈ 2 కొట్టడము, అరవడము. పదే పదే అరవడము. ఈ 2 వి షుడ్ నెవర్ డూ ఆన్ ఎ చైల్డ్ అనమాట. ఇట్ విల్ ఇన్‌ఫ్లూయెన్స్ దేర్ పొటెన్షియల్. వాళ్ళకున్న ఒక పొటెన్షియల్‌ని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. అందుకనే మనం చిల్డ్రన్‌ని మనం కండిషన్ చేయాల్సిన అవసరం లేదు. దే ఆల్రెడీ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అన్నమాట. దే ఆల్రెడీ నో ఎవ్రీథింగ్. సో, మనము మనకున్న రూల్స్, మనకున్న భయాలు, మనకున్న కండిషనింగ్ ఏదైతే అయిందో అదంతా వాళ్ళ పైన పెట్టి వాళ్ళ పొటెన్షియల్‌ని మనం లిమిట్ చేసేస్తామన్నమాట. వాళ్ళకి జస్ట్ ఒక గుడ్ ఏమంటారు ఎన్విరాన్మెంట్ ఇవ్వగలగాలి టు బ్లాసమ్ ఇంటూ హూఎవర్ దే వాంట్ టు బికమ్. సో, ఎవ్రీ చైల్డ్ ప్రతి ఒక్క మనిషికి ఒక పర్పస్ ఉంటుంది కదా లైఫ్‌లో. ఆ పర్పస్‌తో వాళ్ళు పుడతారు. సో, ఆ పర్పస్ వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోగలగాలి. సో, అలా కాకుండా మన అన్ని వాళ్ళ పైన ఇంపోజ్ చేస్తే ఇట్ విల్ లిమిట్ దేర్ పొటెన్షియల్ అన్నమాట. వాళ్ళకి మనం లైఫ్‌లో గ్రో అవ్వడానికి మనం హెల్ప్ చేయగలగాలి గానీ, మనమే ఒక హిండ్రన్స్ లాగా
అవ్వకూడదు. ఇఫ్ వి టేక్ ద సేమ్ లిటిల్ చైల్డ్ అండ్ టెల్ హిమ్ హౌ మచ్ వి లవ్ హిమ్, హౌ మచ్ వి కేర్, దట్ వి లవ్ ద వే హీ లుక్స్ and love how bright and clever he is, that we love the way he does things, and that it's okay for him to make mistakes as he learns, and that we will always be there for him no matter what. Then the potential that comes out of the child will blow your mind. సో, ఇందాక ట్రీట్ చేసినట్టు కాకుండా, మనము అదే సేమ్ లిటిల్ చైల్డ్ తీసుకొని, మనము వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాము చెప్పాలి. ఎంత కేర్ చేస్తున్నామో చెప్పగలగాలి. వి కేర్ ఫర్ యూ అ లాట్. వి లవ్ యూ అ లాట్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ లుక్స్ చాలా బావున్నాయి. నువ్వు చాలా బ్రైట్ కిడ్‌వి. నువ్వు చాలా క్లెవరు. నువ్వు ఏదైనా పని చేస్తే గూడా ఎంత బాగా చేస్తావు, ఎంత బ్యూటిఫుల్‌గా చేస్తావు, ఎంత లవింగ్‌గా చేస్తావు. అండ్ ఏదైనా తప్పు జరిగినా గానీ ఇట్స్ ఓకే. నువ్వు మిస్టేక్స్ నుంచే మనం నేర్చుకుంటాము. ఏదైనా తప్పు చేస్తే అరే! నువ్వు స్టూపిడారా, ఏంట్రా ఇడియట్ ఇలా కాకుండా ఆహ్, ఇట్స్ ఓకే నాన్న మనం మిస్టేక్స్ చేస్తాము. వీటిల నుంచే మనం నేర్చుకుంటాము అని చెప్పగలగాలనమాట. వి షుడ్ నాట్ గెట్ యాంగ్రీ ఆన్ దెమ్, యెల్ ఎట్ దెమ్ ఆర్ హిట్ దెమ్. ఎంత కోపం తెప్పించినా, ఏం చేసినా దే ఆర్ స్టిల్ లెర్నింగ్ కదా! సో, అందుకని ఈవెన్ మనం గూడా ఇప్పుడు గూడా ఎవ్రీబడీ ఈస్ లెర్నింగ్ త్రూ ఔట్ అవర్ లైఫ్స్. సో, అదే పిల్లలు దే ఆర్ స్టిల్ లైక్ వెరీ యంగ్ రైట్? దే ఆర్ స్టిల్ ఎక్స్‌పీరియన్సింగ్ ద లైఫ్ అ బిట్. సో, అలాంటప్పుడు వాళ్ళెలా అంటే స్పంజ్ లాగా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటారు. సో, అలాంటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే గూడా ఇట్స్ ఓకే. దీని నుంచి నువ్వు నేర్చుకున్నావు. నెక్స్ట్ టైము ట్రై టు బీ బెటర్ అని చెప్పగలగాలి అంతే. అండ్ దట్ వి విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ దెమ్ నో మ్యాటర్ వాట్. ఏమి జరిగినా గానీ నో మ్యాటర్ వాట్ మేము నీకు అండగా ఉంటాము ఎప్పటికి. అని అంటే ఎంత బలమొస్తుంది ఒక చైల్డ్‌కి. ఉంటాము, మేము నీతోనే ఉంటాము. ఏం జరిగినా గానీ నో మ్యాటర్ వాట్ అని చెప్తే వాళ్ళకొక ఒక స్ట్రెంత్ అనేది ఉంటుంది కదా! వాళ్ళకొక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళు నాకున్నారు పిల్లర్స్‌గా అని చెప్పేసి అట్లా. దెన్ ద పొటెన్షియల్ దట్ కమ్స్ ఔట్ ఆఫ్ దట్ చైల్డ్ విల్ బ్లో యూర్ మైండ్. అప్పుడు ఆ చైల్డ్‌కున్న పొటెన్షియల్ అనేది లిమిట్‌లెస్ ఏదైతే వాళ్ళ ఒరిజినల్‌గా మనకు ఏదైతే ఉంటుందో పొటెన్షియల్ లిమిట్‌లెస్ పొటెన్షియల్ ఉంటుంది కదా! అన్‌లిమిటెడ్ పొటెన్షియల్. అది మనం చూడగలుగుతాం. ఆ చైల్డ్ వెన్ దట్ చైల్డ్ గ్రోస్ అప్ వి కెన్ సీ దట్ పొటెన్షియల్ ఇన్ దట్ చైల్డ్. ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. అదే మనకి చాలా సర్ప్రైజ్ అయిపోతామనమాట. చాలా అలా చెప్తున్నారనమాట. విల్ బి సర్ప్రైజ్డ్ టు సీ దేర్ పొటెన్షియల్. అంత లిమిట్‌లెస్‌గా వాళ్ళ పొటెన్షియల్ ఉంటుంది. అంతే కదా! స్పోర్ట్స్‌లో మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా ఆడతారు. ఏదైనా క్రికెట్‌లో వేసాము. "నువ్వు చాలా బాగా ఆడుతున్నావురా! నువ్వు ఇంకా బాగా ఆడగలవు" అనంటే ఇంకా బాగా ఆడతారు అప్రిషియేట్ చేస్తే. సో, అప్రిసియేషన్‌కి గూడా థాంక్ యూ, గ్రాటిట్యూడ్‌కి ఎంత పవర్ ఉంటుందో, అప్రిసియేషన్‌కి గూడా అంత పవర్ ఉంటుంది. ఒకళ్ళనొకటి అప్రిషియేట్ చేస్తే, "సరే నువ్వు ఈరోజు వంట చేసావు, చేసావు" అనంటే నెక్స్ట్ రోజు ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సో, అలా ఏదైనా గానీ అప్రిసియేషన్ అనేది వి హావ్ టు గివ్ ఇట్ టు ఎవ్రీబడీ. మనకి ఛాన్స్ వచ్చినప్పుడల్లా వి హావ్ టు కీప్ ఆన్ అప్రిషియేటింగ్ పీపుల్. సో, అప్రిసియేషన్ మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. దానికున్న గుడ్ వైబ్స్ అవన్నీ గూడా తిరిగి ఆ ఎనర్జీ అంతా పాజిటివ్ ఎనర్జీ కదా! ఆ ఎనర్జీ అంతా మన చుట్టూ సరెండర్ అయిపోతూ ఉంటది. సో, దాని ప్రకారమే మనకంతా ఆహ్, గుడ్ అవుతది లైఫ్‌లో రైట్? గుడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ దానికి తగ్గట్టుగానే ఆ వైబ్స్‌లో ఉంటాం కాబట్టి విల్ హావ్ లైక్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో, ఈవెన్ ఫర్ కిడ్స్‌ని గూడా మనం అలా అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. Each one of us has a 3-year-old child within us, and we often spend most of our time yelling at that kid in ourselves. Then we wonder why our lives don't work. సో, మనలో గూడా వి హావ్ దట్ 3-year-old చైల్డ్ ఉంటాడనమాట. సో, మనల్ని మనము కించపరుచుకుంటూ ఉంటాము. ఏం చేస్తాము అనంటే ఆహ్, ఇది చేయలేవు నువ్వు, ఇది నేను చేయలేను అని మనకి మనము నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకుంటూ ఉంటామనమాట. మనం అనుకుంటాము. ఏంటి నా లైఫ్‌లో ఇలా అవుతుంది? ఏంటి నా లైఫ్ బెటర్‌గా లేదు? ఎందుకు నేను అనుకున్నవి రావట్లేదు నా దగ్గరికి అనుకుంటాం. కానీ మనకి మనమే లోపల మీరు కాన్వర్జేషన్ చూడండి. ఇంటర్నల్ కాన్వర్జేషన్ ఇదే నడుస్తది. ఒకసారి కళ్ళు మూసుకొని మన లోపల కాన్వర్జేషన్ ఏంటి అని చూసుకుంటే సెల్ఫ్ క్రిటిసిజమే ఉంటది. ఆహ్, చాలా మటుకు. లిమిటింగ్‌గా ఉంటది. ఏంటి అంటే చేయలేము. ఇది మనం చేయలేమేమో. అలా.
If you had a friend who was always criticizing you, would you want to be around that person? Perhaps you were treated this way as a child, and that is sad. However, that was a long time ago. And if you are now choosing to treat yourself in the same way, then it's a sadder still. సో మనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ మనల్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటే, మనం వాళ్ళతో ఉండం కదా! ఉండాలనుకోము అలాంటి ఫ్రెండ్‌తో కదా! సేమ్ వే మనల్ని మనం అలా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటామనమాట మన మైండ్‌లో. వి ఆర్ కీపింగ్ ఆన్ క్రిటిసైజింగ్ అవర్ సెల్ఫ్. చేస్తూ వింటూ ఉన్నాం. ఆ క్రిటిసిజం లోపలికి వెళ్ళింది. కండిషనింగ్ స్కూలింగ్ సిస్టమ్ అండ్ ద సొసైటీ, ఫ్యామిలీ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు గూడా మనం మనల్ని మనం అలానే ట్రీట్ చేసుకుంటూ ఉంటే అదే విధంగా అది ఇంకా సాడ్ కదా! మనకిప్పుడు తెలిసినప్పుడు మనం ఎందుకు ఇంకా మనల్ని మనం అలా ట్రీట్ చేసుకుని ఒక ఫ్రెండ్ మనల్ని అలా ట్రీట్ చేస్తేనే మనం వాళ్ళని దూరం పెడతాం కదా! సో, అలాంటప్పుడు మనల్ని మనం ఎందుకు అలా ట్రీట్ చేసుకుంటున్నాము? తెలీకుండా అంటే మనకి అవేర్‌నెస్ లేదు. లోపల జరుగుతుంది ఆ కాన్వర్జేషన్ మనకు తెలీదు. అందుకనే మెడిటేషన్ చేస్తే మనకు అవేర్‌నెస్ పెరుగుతుంది. కాన్షియస్‌నెస్ ఇంకా బెటర్ అవుతుంది. ఇంప్రూవ్ అవుతుంది. అయినప్పుడు మన థాట్స్ మనకు తెలుస్తాయి. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం అన్నది గూడా ఇంకా బాగా తెలుస్తది. ఇవన్నీ కూడా తక్కువైపోతాయి. ఒక సిట్యుయేషన్ ఏదొచ్చినా కూడా మనకి ఒక సెకండ్ టైమ్ ఉంటుందన్నమాట. దానికి మనం రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా, సైలెంట్‌గా ఉండాలా అని. ఆ 1 సెకండ్‌లో మనం డిసైడ్ చేసుకోగలగాలి. ఓకే. నేను సైలెంట్‌గా ఉండాలి అని చెప్పి. అది ఎప్పుడు అవుతుంది పాసిబుల్ వెనెవర్ మనం ఎనర్జీ మంచి ఎనర్జీలో ఉన్నప్పుడు ఎక్కువ అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు ఆ 1 సెకండ్ టైమ్ అనేది దొరుకుతుంది. ఆ టైమ్ దొరికినప్పుడు ఏం చేస్తామంటే రియాక్ట్ అయిపోతామనమాట. లేదంటే అన్నెసెసరీ రెస్పాండ్ ఏదేదో ఒక ఆన్సర్ ఇచ్చేస్తాము. సో, అలా అవన్నీ అవాయిడ్ చేయాలంటే వి హావ్ టు ఇంక్రీజ్ అవర్ అవేర్‌నెస్. మన కాన్షియస్‌నెస్ పెంచుకోవాలి. ఇఫ్ వి మెడిటేట్ ఆల్సో వి విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ దిస్ ఇన్ ఎ బెటర్ సిట్యుయేషన్. ఏదైతే మనం నెగెటివ్ గూడా చెప్పుకుంటున్నామో లోపల ఆ కాన్వర్జేషన్ అంతా గూడా మనకు తెలుస్తుంది. మనం బయట నేనిది చెయ్యలేను అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. లోపల ఈ కాన్వర్జేషన్ జరిగిపోతూ ఉంటుంది. మనకి ఎన్నో రకాల థాట్స్ ఒస్తాయి కదా! ఆ థాట్స్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. సో, మెడిటేషన్ చేసేప్పుడు ఆ థాట్స్‌కి బ్రేక్ అవుతదనమాట. ఆ థాట్స్ ఒక స్థిరత్వం ఒస్తుంది. సో, ఇంక నుంచి మనల్ని మనం అలా ట్రీట్ చేసుకోవడం మానేసేయాలి. క్రిటిసైజ్ చేసుకోవడం మానేసేయాలి. సో, నౌ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us we have a list of negative messages correspond with what is wrong with you. Are they almost the same? Probably yes. We base our life script on our early messages. We are all good little children and obediently accept what they tell us as a truth. It would be very easy just to blame our parents and to be victims for the rest of our lives. But that wouldn't be much fun. And it certainly wouldn't get us out of our stuck position. సో, మన లైఫ్ స్క్రిప్ట్ మొత్తము మన ఏవైతే ఎర్లీ మెసేజెస్ మనం తీసుకున్నామో లైఫ్ అంతా బేస్డ్ ఆన్ దట్. మన లైఫ్ అంతా ఏంటి అనంటే అంతకుముందు మనకున్న మెసేజెస్ ఏమేమొచ్చాయో అదే మన లైఫ్ మొత్తం అన్నమాట. దానిపైననే వి విల్ బిల్డ్ అవర్ టుమారో ఆల్సో. సో, ఏదైతే మనకి నిజమని చెప్పారో, అది మనము యాస్ ఎ కిడ్స్ ఒబీడియంట్‌గా మనం యాక్సెప్ట్ చేసేసాము. ఇది నిజము. ఇలా ఉంటేనే కరెక్ట్. ఇలా ఉంటేనే రైట్. ఇది లేదు కాబట్టి నేను కరెక్ట్ కాదు. నేను రైట్ కాదు. ఇలా. నేను వర్తీ కాదు. నేను లవబుల్ కాదు. సో, ఇలా. వి యాక్సెప్టెడ్ వాటెవర్ ఎవ్రీబడీ సెడ్ టు us యాస్ కిడ్స్. అలా. సో, ఆ బేస్ పైననే మన లైఫ్ స్క్రిప్ట్ మనము డిజైన్ చేసుకుంటూ ఉంటాము. బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్, ద ఎర్లీ మెసేజెస్. బట్ దట్ వుడెంట్ బి మచ్ ఫన్ అండ్ ఇట్ సర్టెన్‌లీ వుడెంట్ గెట్ ఔట్ ఆఫ్ అవర్ స్టక్ పొజిషన్. సో, మనం ప్రెజెంట్ లైఫ్ ఏదైతే మనం సరిగ్గా లేదనుకుంటున్నామో అది చేంజ్ చేయాలి అనంటే, మనం దాని నుంచి బయటికి రావాలి అనుకుంటే వి హావ్ టు వర్క్ ఆన్ ఇట్ అన్నమాట. ఇప్పుడు మనకు తెలుసు కదా! వాట్ వి హావ్ టు వర్క్ ఆన్. వి హావ్ టు వర్క్ ఆన్ దట్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టాప్ హియర్ ఫర్ టుడే.